గుజరాత్ రాష్ట్రంలోని శ్రీకృష్ణ సుధా మందిర్ ఎలా చేరుకోవాలి ఆ విషయాన్ని కూడా ఈనాడు వీడియో తెలుసుకుందాం. గుజరాత్లోని పోర్బందర్లో శ్రీకృష్ణ సుధా మందిర్ ప్రసిద్ధమైనటువంటి మందిరము. గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ విమానాశ్రయం సౌకర్యం కలదు. విమానాల ద్వారా పోర్బందర్ చేరుకోవచ్చు. పోర్బందర్లో రైల్వే స్టేషన్ కూడా ఉంది. రైలు ద్వారా కూడా పోర్బందర్ చేరుకోవచ్చు. పోర్బందర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ సుధా మందిర్కు ఇతర వాహనాలు ఆటోల ద్వారా కూడా చేరుకోవచ్చు. ఇది మనం చూసేదే సుధామపురి, శ్రీకృష్ణ యొక్క బాల్య స్నేహితులైనటువంటి సుధాముని యొక్క మందిరం. అలాగే మాకు కనిపించేటువంటిది ఒక పరిక్రమ, అది కూడా తెలుసుకుందాం వీడియో చివరిలో. శ్రీ సుధామాజీ కా 84 పరిక్రమ. ఈ వీడియో గురించి మీకు ఈ వీడియో యొక్క చివరిలో చెప్తాను, ఇది కూడా మీకు. అలాగే బాల్య స్నేహితులైన శ్రీకృష్ణ సుధాముల యొక్క అనురాగం, ప్రేమ ఎంత గొప్పదో ఈ విగ్రహం మనకు చూపెడుతుంది. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రజెంట్స్ నా యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శాంతిక మహర్షి దగ్గర శ్రీకృష్ణుడు సుధాముడు చిన్నప్పుడు బాల్యంలో విద్యాభ్యాసం చేశారు. ఇదే మనం చేరుకున్నటువంటిది శ్రీ సుధామపురి. శ్రీకృష్ణుని చిన్ననాటి బాల్య స్నేహితుడు నిరుపేద బ్రాహ్మణుడు సుధామ జన్మస్థలం ఈ సుధామపురి. మందిరం ఉదయం 7 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు సుధాముని స్నేహానికి ఆనవాలుగా సుధామ ఆలయ నిర్మాణం 1902వ సంవత్సరంలో నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. మందిరానికి ముందు అందమైనటువంటి ఒక పూల తోట ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మెట్ల బావి కూడా మనకి ఈ ప్రాంగణంలో కనబడుతుంది. సుధాముని మందిరం పైన ఎత్తైన గోపురం, ఎగిరే కేతనం సుధాముని ఉన్నతమైన స్నేహాన్ని చాటుతుంది. సుధాముని యొక్క మందిరం సుమారుగా 48 స్తంభాలతోటి అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఈ చుట్టూ స్తంభాలు చాలా అందంగా తీర్చిదిద్దబడ్డాయి. చక్కని ఆర్చులతో కనబడుతుంది. మనకి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో మనకి ఈ మందిరం మనకు కనబడుతుంది. సుధాముని చరిత్ర మన అందరికీ సుపరిచితమే. అయినా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సుధాముడు భార్యాపిల్లలతో నిరుపేదగా జీవితం గడుపుతున్నాడు. ఆకలితో బాధపడుతున్న సుధాముని భార్య సుశీల అడుగులు ముట్టగట్టి రాజసౌధంలో ఉన్నటువంటి కృష్ణునికి ఇమ్మని పంపింది. రాజు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడు కాపాడతాడని ఆమె నమ్మకం. ఈ వృద్ధ బ్రాహ్మణుడిపై దయతలచి సంపాదిస్తాడని ఆలోచించింది. ద్వారపాలకులు లోపలికి సుధాముని వెళ్ళలేకపోయినా మొత్తం మీద విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు పిలిచి కుశల పిడుసలు వేసి గౌరవించి పళ్ళెల్లో కాళ్ళు కడిగి అతిథే నిజమైన దేవుడు అనే సూక్తిని నిజం చేశాడు. మరి సుధాముడికి సంపాదించి సత్కరించి పంపగా సుధాముడు ధనవంతుడిగా మారిపోయాడు. అటువంటి ఈ సుధాముని మందిరం అత్యంత వైభవంగా ఉంటుంది. ఆ సుధాముని మందిరంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని, అలాగే ఆ సుధాముడితో ఉన్నటువంటి ఆ స్వామిని చూసి మనందరం కూడా ఒక్కసారి ఆ శ్రీకృష్ణ సుధాములకి నమస్కారాలు చేసుకుందాం. వాళ్ళ స్నేహభావాన్ని మనం కూడా ఆచరిద్దాం. ఓం శ్రీ శ్రీకృష్ణ దేవాయ నమః. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.
అలాగే ఇక్కడ మనకి శ్రీ చాముండా మాతాజీ, శ్రీ వారాహి మాతాజీ, శ్రీ హరసిద్ధి మాతాజీ, శ్రీ శారదా లక్ష్మి, శ్రీ కాలభైరవ టెంపుల్ మనకి ఇక్కడ కనబడతాయి. ఇప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళినట్లయితే, ఆ మందిరం లోపలికి వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇది కాలభైరవ మందిర్, పైన గోపురం కనబడుతుంది, ఎత్తైన జెండాలు కనబడుతున్నాయి. మనకి లోపల ఉన్నటువంటి ఆ స్వామివారిని చూసి నమస్కారం చేసుకుందాం. ఇదే ఆ కాలభైరవ టెంపుల్. ఆ కాలభైరవుడికి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఈ ప్రాంగణంలోనే మనం శ్రీకృష్ణ సుధాముల యొక్క ప్రేమకు గుర్తుగా మనం ఇక్కడ ఈ విగ్రహాన్ని చూస్తున్నాం. వీళ్ళ యొక్క ప్రేమకు చిహ్నంగా అత్యంత స్నేహభావంతో ఏ విధంగా ఇద్దరు పెరవేసుకున్నారో మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప స్నేహితులో ఇది చూడగానే మనకి కళ్ళ కట్టినట్టుగా కనబడుతోంది. అటువంటి శ్రీకృష్ణ సుధాముల స్నేహాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీ సుధామాజీకి 84 పరిక్రమ ఇది మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ చూసినట్లయితే ఒక దారి నుంచి మనం ప్రారంభమై మళ్ళా చివరికి మళ్ళీ అక్కడికే చేరుకుంటాం. అంత అద్భుతంగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ ప్రారంభమైంది, మళ్ళీ ఇంకొకరికి వస్తాం మనం. ఎక్కడ ప్రారంభించామో మళ్ళీ అక్కడికే తిరిగి వస్తాం. ఇది ఒక పజిల్లా కనబడుతుంది, ఒక చిన్న దారి. చాలామంది చాలా ఆసక్తిగా ఈ దీంట్లో ప్రతి ఒక్కళ్ళు నడుస్తారు. మరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని అంతిమ లక్ష్యాలను చేరుకోవాలని ఈ నడక దారి మనకు తెలియజేస్తుంది. సుధాముడు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ధైర్యంగా జీవిత పోరాటం చేశాడు. అలాగే ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఎన్నో మెరుపులు వచ్చినా, ఎత్తు పొలాలు వచ్చినా సహనంతో ఉండాలని ఈ నడక దారి మనకు తెలియజేస్తుంది. ఇప్పుడైనా కనుక ఈ సుధామాదికి వెళ్తే తప్పకుండా ఈ పరిక్రమ, ఈ దారిలో ఈ నడక దారి చిన్న దారిగా ఉంటుంది. దీంట్లో నడవండి అంటే చాలా ఓపికగా ఉండాలి, సహనంగా ఉండాలి. ఏమాత్రం కొంచెం అమర పడుతున్నా పక్కన పడిపోతాం. సన్నటి దారి నుంచి నడుచుకుంటూ మళ్ళీ అక్కడ చేరడం అంటే సహనం కావాలి అని చెప్పేటువంటిది ఈ సుధామందిరం. అటువంటి ఈ శ్రీకృష్ణ సుధామందిరాన్ని మరొకసారి దర్శించండి. శ్రీకృష్ణ భగవాన్కి జై, శ్రీకృష్ణ భగవాన్కి జై, శ్రీకృష్ణ భగవాన్కి జై. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.